ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాలలో రకరకాల సంస్కృతులు మనకు దర్శనమిస్తాయి. కానీ భారతీయ సంస్కారాలలో ప్రప్రథమ స్థానాన్ని ఆక్రమిస్తుంది నమస్కారం. నమస్కారానికున్న ప్రత్యేకతలు ఏమిటో, ఎందుకు ఇతర దేశాలు కూడా దీనిని అనుసరించడానికి గల కారణాలేంటో కూడా తెలుసుకుందాం. భారతీయ సంప్రదాయాలలో ఒకటిగా చెప్పబడింది ఈ నమస్కార విధి. మనిషి గౌరవించడానికి, పెద్దల ఎడ వినయ విధేయతలు ప్రదర్శించడానికి నమస్కారం ఒక మాధ్యమం. ఎదుటి వ్యక్తిని గౌరవించేందుకు దివ్యమైన యోగముద్రలా ఈ నమస్కారం పరిగణింపబడుతుంది. ఈ ప్రక్రియను మినహాయించి జీవన వ్యవహారాన్ని ఊహించలేం. ఒక్కో జాతి, ఒక్కో దేశం ఒక్కో విధానాన్ని అనుసరిస్తూ ఉండవచ్చు. కానీ భావం ఎదుటి వ్యక్తి ఘనతను మనసారా అంగీకరించి తలవాల్చడమే నమస్కారంలోని పరమార్థం. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి ప్రభావానికి లోనైనప్పుడు భౌతిక దూరం కారణంగా మన భారతీయ సంస్కారమే ప్రపంచానికి మార్గదర్శమైందనడంలో ఏమాత్రం సందేహం లేదు. పూజనీయులు, గురువులు, వయసులో పెద్దవారు, గౌరవనీయులు, అపరిచితులు ఎదురైతే 2 చేతులు జోడించి తలను కొద్దిగా ముందుకు వంచి తమ భక్తిని సవనీయంగా ప్రకటించుకునే ప్రక్రియే నమస్కారం. నాది కాదు నీదే అనడమే నమస్కారం. మనలోని అహంకారం నశించి హృదయ సౌశీల్యం పెంపొందిస్తుంది ఈ నమస్కారం. అంతేకాదు, ఎదుటివారితో ఆత్మీయతను, అనుబంధాన్ని పెంచి ఆనందాన్ని కలిగిస్తుంది నమస్కారం. నిదుర లేస్తూనే ముందుగా భూమాతకు నమస్కరించాలంటోంది శాస్త్రం. తర్వాత తల్లిదండ్రులకు నమస్కారం చేయాలి. దేవునికి, పీఠాధిపతులకు సాష్టాంగ నమస్కారం చేయాలి. 2 పాదాల వేళ్లు, 2 మోకాళ్లు, తల భూమిపై నుంచి 2 చేతులను తల వద్ద చేర్చి అంజలి చేయుట పంచాంగ నమస్కారం. ఇది ఎక్కువగా స్త్రీలు చేయడం ఆనవాయితీ. ఏది ఏమైనా భక్తితో చేసే నమస్కారం అనంతకోటి ఫలితాలనిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదని మన పురాణాలు చెబుతాయి.